వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ప్రస్తుతానికి మనతో పాటు అధికార ప్రతినిధి సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డి గారి వాక్యాల్ని ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు. సో మీరు కూడా ఫైర్ కావడం అనేది జరిగింది, స్పీకర్ గారిని కూడా కలవడం అనేది జరిగింది. సో స్పీకర్ గారు ఏం చెప్పిండ్రు? డెఫినెట్గా ఆయన మహిళల మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్పీకర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాము. స్పీకర్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, వెయిట్ చేయమని చెప్పారు. తప్పకుండా స్పీకర్ గారు చర్య తీసుకుంటారని మేము అందరం కూడా అనుకుంటున్నాము. ఇక స్పీకర్ గారు చెప్పిన తర్వాత మేము కూడా బయట మాట్లాడడం కరెక్ట్ కాదు, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు రాజకీయం అంటే రాజకీయంగా చూసుకోండి, దాంట్లో మేము మహిళలకు మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు. రాజకీయంగా మీరు ఏదైనా మీరు మాట్లాడుకోవచ్చు, కానీ మహిళలను ఉద్దేశించి మాట్లాడొద్దు. మహిళల మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా రాజకీయాలు చేయాలి. రాజకీయాలు వేరు, మహిళల వ్యవస్థ వేరు. మహిళలకి రాజకీయాలకు అంటగట్టొద్దు. మహిళలు అనేది ఒక మనోభావాలను దెబ్బతీయకుండా మీరు రాజకీయాలు చేసుకోండి. రాజకీయం అనేది ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది శాశ్వతం కానప్పుడు మనం ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసుకోవాలి తప్ప ఇలా మనము హీరోయిజం గూండాయిజం చేసి ఇట్లా మీడియాలకు ఎక్కడ మాత్రం అది మంచి పద్ధతి కాదు. స్పీకర్ వ్యవస్థ మీద మాకుంది. అదే కేటీఆర్ గారు మొన్న ఎట్లయితే హెచ్ఆర్సీకి వచ్చి ఎట్లా క్షమాపణ చెప్పిండో ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి గారిని కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మేము ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైన మహేష్ అన్న గారు కూడా మేము చెప్తాము, గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్తాము, సమయం ఇచ్చినాము. వాళ్ళు అనుకూలంగా వచ్చి బయటికి చెప్తే ఓకే, లేకపోతే తర్వాత సంగతి అనేది ఇక మహిళా లోకం అనేది కూడా చూస్తాం. అండ్ మహేష్ కుమార్ గౌడ్ గారు నూతన పీసీసీ అధ్యక్షులు అయ్యారు కదా, సో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందరికి వెళ్తుంది అనుకోవచ్చు? తప్పకుండా, ఎందుకంటే ఆయన బీసీ నాయకుడు, బడు బలహీనమైన వర్గాల వారికి సుప్రతిష్ఠుడు. ఎందుకంటే అందరినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తి కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే అన్నకి ఇవ్వడము, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు పెట్టి పిలుస్తాడు. అందరికీ పార్టీలు ఏమేమి చేస్తారు అనేది వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిరు. రాజకీయాలలో 20-25 సంవత్సరాల రాజకీయాల నుండి యువజన కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి ఒక నాయకుడు పడే ఆవేదన, ఒక నాయకుడు పార్టీకి ఎంత కష్టపడుతున్నారనేది తనకు కూడా, ఎందుకంటే బిలో నుంచి వచ్చారు కాబట్టి తెలుసు, కాబట్టి చాలా నమ్మకం ఉంది, చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. మహిళలను కూడా మంచి పెద్దపీట వేస్తాడని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. సో మొత్తానికి అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ అధ్యక్షుడు అవ్వడం, అలాగే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి, అలాగే క్షమాపణలు చెప్పే వరకు ఊరుకునేది లేదని చెప్పేసి కూడా అధికార ప్రతినిధి సంధ్య గారు చెప్పారు. ఇది సంధ్య గారితో స్పెషల్ ఎఫ్టీఆర్.